ముదిరాజుల ఆరాధ్య దైవమైనటువంటి పండుగల సాయన్న జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఈ నెల 14వ తారీఖున ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులంతా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మేము అప్లికేషన్ చేసుకుంటే అప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి తొందరలో దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా వెయిటింగ్ చేసి నా ముందుకు తీసుకురావాలని చెప్పడం, 14వ తారీఖు రోజున ఇచ్చిన మా లెటర్ని 18వ తారీఖే ప్రభుత్వంగా నోటు పంపించటం, నోటు పంపించిన 2 రోజులకే మొన్న ఈ మధ్య సర్వై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో వేదిక మీద పాపన్న గౌడ్ గారి గురించి చెబుతూ మా సహచర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు కోరిన మేరకు ముదిరాజుల ఆరాధ్య దైవమైనటువంటి పండగ సాయన జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కోరారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తామని చెప్పడం ఒకటే కాకుండా అదే వేదిక మీద ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి బీసీ మంత్రి మీవే కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పటం, 18వ తారీఖు నోటు వస్తే పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు 20వ తారీఖే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని చెప్పి ఆర్డర్ ఇవ్వడం అనేది, తీరా చూస్తే 6 రోజుల్లో మేము ఏది దరఖాస్తు చేసుకున్నామో మా పండుగల సాయన్న జయంతి వర్ధంతి ప్రభుత్వ పరంగా చేయాలని దరఖాస్తు పెట్టుకున్నామో ఆ పెట్టుకున్న 6వ రోజే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని ఆర్డర్ రావడం యావత్ తెలంగాణ ముదిరాజ్ బంధుమిత్రులందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు నియోజకవర్గంలో సీతక్క గారి కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నా. నేను ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బండా ప్రకాష్ గారికి, అదే మాదిరిగా ముదిరాజ్ ముఖ్య నాయకులకి అందరికి కూడా 33 జిల్లాల్లో మనము ఏదైతే పండగ సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని అడిగిన 6 రోజుల్ని ఆర్డర్ ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత భావంతో ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బాణాసంచా కాల్చి మరి ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని అదే రోజు 22 అక్టోబర్ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో కూడా చేసుకుంటాం. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజుల్లో ఖచ్చితంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ముదిరాజ్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పండుగని పెద్ద ఎత్తున జరుపుకోవాలని, నేను కూడా త్వరగా హైదరాబాద్ చేరుకొని మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ మరొకసారి యావత్ తెలంగాణ ముదిరాజ్ బంధుమిత్రులు అందరి తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని 6 రోజుల్లోనే మాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ముదిరాజ్ జాతి ఈ సందర్భాన్ని మర్చిపోదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేము ఈ విషయాన్ని చేరువ చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తాం.